మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన పట్టణాల్లో ఒక్క విశాఖపట్నం జరుగుతుంటే అదేదో విశాఖపట్నం సంబంధించి మాత్రమే కానే కాదు. విశాఖపట్నంలో కేవలం అక్కడ సౌకర్యాలు కొద్దిగా బాగున్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతుంది. కానీ పెట్టుబడులు రాష్ట్రం మొత్తం వస్తున్నాయి. విజయవాడ వస్తున్నాయి, రాయలసీమ వస్తున్నాయి, నెల్లూరు వస్తున్నాయి, ఒంగోలు వస్తున్నాయి, తిరుపతి వస్తుంది, కడప వస్తుంది, కర్నూలు వస్తుంది, గుంటూరు వస్తుంది, కృష్ణా వస్తుంది, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పెట్టుబడులు రాబోతున్నాయి. సో దయచేసి నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, నేను గత 2-3 రోజుల్లో ఈ కొత్త ఒక ట్రెండ్ చూశాను అన్నమాట. ఇది వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసిన ట్రెండ్. ఒక ప్రాంతానికి రావట్లేదు, ఒక ప్రాంతానికి వస్తున్నాయంటూ లేనిపోని చిచ్చులు లేపని ప్రయత్నిస్తున్నారు. చాలా చీప్గా ఉంది వైసీపీ వాళ్ళు. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ చీప్. లేదు, అన్ని ప్రాంతాలకి సమానమైన శ్రద్ధ చూపిస్తున్నారు. పెట్టుబడులు అన్ని ప్రాంతాలకు వస్తున్నాయి, ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే కాదు. విశాఖలో కేవలం పెద్ద సమ్మిట్ పెట్టుకో